హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకుని గింజలు తీసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దీనిపైన మూత పెట్టి వదిలేయాలి. ఇలాగా చూసారు కదా, 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా అయింది. పిండితే ఇలా వాటర్ రావాలి. దీన్ని ఇంకొకసారి కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని వేడవనివ్వాలి. గిన్నె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. కాకరకాయ మన హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు, కానీ ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. అలాగే మనుషులు కూడా కొంతమంది కఠినంగా ఉంటారు, కానీ వాళ్ళ మనసు చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు తీయటి కబుర్లు చెప్పి మోసం చేయరు మనుషుల్ని. కొంతమంది పైకి తీయని కబుర్లు చెప్తారు, కానీ ఎట్లా ముంచాలో అట్లా ముంచుతారు మనల్ని. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు తెలియదు, కొంచెం తొందరగా తెలుసుకోవడం అందరికీ మంచిగా ఉంటుంది. అంత త్వరగా కూడా తెలుసుకోలేం, అలా జీవించేస్తారు వాళ్ళు. ఇక అది కాకరకాయని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను కొంచెమే వేసుకుంటున్నా కారం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్. ఇలా ఈజీగా చేదు లేకుండా కాకరకాయ వేపుడిని మనం చేసుకోవచ్చు. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఉంటా మరి, బాయ్.